భగవద్బంధులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రి మంత్ర బీజాక్షరాలతో పొదగబడిన గాయత్రి రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 17 శ్లోకాలు, వాటితో కూడుకుని ఉన్న రామకథని తెలుసుకున్నాము. కథాభాగంలో సేతు నిర్మాణం అయ్యాక వానరసేన లంకానగరాన్ని 4 వైపులా ముట్టడించారు అని తెలుసుకున్నాం. రామచంద్రస్వామి వానరులతో కలిసి ఉత్సాహంతో లంకానగర ప్రాకారం దగ్గరికి చేరుకుంటాడు. సీతమ్మ వారిని స్మరించి శత్రువుని వధించే సమయం వచ్చింది, లంక మీద దాడి చెయ్యండి అని వానరులకి ఆదేశం ఇస్తాడు. ఆ వానరసేన అంతా కూడా శ్రీరాముడికి, లక్ష్మణస్వామికి, సుగ్రీవుడికి జయము జయము అని గట్టిగా సింహగర్జనలు చేస్తూ లంకానగర ప్రాకారాల వైపుగా వేగంగా వెళ్తారు. కుముదుడు 10 కోట్ల మంది వానరులతో ఈశాన్యంలో, శతవలి 20 కోట్ల వానరాలతో ఆగ్నేయంలో, సుషేనుడు 60 కోట్ల వానరాలతో నైరుతిలో, రామలక్ష్మణులు సుగ్రీవుడితో కలిసి వాయువ్య దిశలో నిలిచి లంకానగరాన్ని ముట్టడిస్తారు. రాక్షసరాజు రావణుడు తన భవనం మీద నుండి ఇదంతా చూస్తూ వెంటనే వానరసైన్యం మీద దాడి చెయ్యాలి అని ఆదేశిస్తాడు. అటు ఆ రాక్షససేన సింహగర్జనలతో, ఇటు వానరసేన సింహగర్జనలతో ఆ త్రికుట పర్వతం అంతా కూడా మారుమోగుతుంది. వెంటనే రాక్షస వానరుల మధ్య సంగ్రామం ప్రారంభమవుతుంది. యుద్ధకాండ 42వ సర్గలో అంగదుడు ఇంద్రజిత్తుతో, సంపాతి ప్రజంగాసుడితో, హనుమంతుల వారు జంబుమాలితో, విభీషణుడు మిత్రఘ్నుడితో, నీలుడు నికుంభుడితో, సుగ్రీవుడు ప్రగసుడితో, అగ్నికేతువు, రశ్మికేతువు, యజ్ఞకోపుడు, సుప్తఘ్నుడు అనే రాక్షసులు రాముడితో, సుషేనుడు విద్యున్మాలితో యుద్ధం చేస్తారు. ఇందులో కొంతమంది రాక్షసులు వానర వీరుల చేతుల్లో నిహతులవుతారు. ఇలా రాక్షస సైన్యం బాగా దెబ్బతిన్నాక సూర్యాస్తమయం కోసం ఎదురుచూస్తారు. రాక్షసులకి సూర్యాస్తమయం అయ్యాక బలం పెరుగుతుంది. సూర్యుడు అస్తమించడంతో చీకట్లు కమ్ముకున్నాయి. ఎవడు రాక్షసుడో ఎవడు వానరుడో తెలియడం లేదు. రాక్షసులు ఒకసారి కనిపిస్తూ ఇంకొకసారి కనిపించకుండా మాయమవుతూ యుద్ధం చేశారు. యమశత్రువు, మహాపార్శ్వుడు, మహోదరుడు, వజ్రదంశ్రుడు, సుఖసారణులు అనే 6 రాక్షసులు రామచంద్రస్వామి వేసిన బాణాలని తట్టుకోలేక యుద్ధరంగం నుండి పారిపోతారు. అంతటా చీకటిగా ఉండడంతో రామచంద్రస్వామి కొన్ని తేజోవంతమైన బాణాలని 8 దిక్కులు కాంతులతో నిండేలాగా సంధిస్తాడు. అంగదుడు ఇంద్రజిత్తుతో భయంకరమైన యుద్ధం చేస్తూ రథాన్ని, సారథిని నేలకూల్చుతాడు. అప్పుడు ఇంద్రజిత్తు తన మాయా ప్రభావంతో అదృశ్యమవుతాడు. అదృశ్యమయ్యి ఎవడికీ కనిపించకుండా నాగాస్త్రాలతో రాముణ్ణి, లక్ష్మణుణ్ణి బంధిస్తాడు. రామలక్ష్మణులు కొంత సమయం పాటు కళ్ళు విప్పి చూడలేకపోతారు. శరీరాలు కంపించి కిందకి పడిపోతారు. వారిద్దరిని బాణరూపాలలో ఉన్న సర్పములు చుట్టుకుని ఉంటాయి. 10 మంది వానరులు ఇంద్రజిత్తు కోసం అంతరిక్షంలో వెతుకుతారు, కానీ ఇంద్రజిత్తు కనిపించడు. ఒక్క విభీషణుడు మాత్రం ఇంద్రజిత్తుని చూస్తాడు. రామలక్ష్మణులు నిశ్చేష్టులుగా కదలకుండా నాగాస్త్రాలతో భూమి మీద పడటం చూసి వానర వీరులందరూ కూడా రామలక్ష్మణుల దగ్గరికి వచ్చేస్తారు. అదే మంచి సమయమని గ్రహించిన ఇంద్రజిత్తు ఆ వానర వీరుల మీద కనిపించకుండా బాణాలని ప్రయోగిస్తాడు. నీలుడి మీద 9 బాణాలు, మైందద్విధుల మీద 3 బాణాలు, జాంబవంతుల మీద 1 బాణము, హనుమంతుల వారిపై ఒక్క క్షణంలో 10 బాణాలని ప్రయోగిస్తాడు ఇంద్రజిత్తు. రామలక్ష్మణుని అలా చూసిన సుగ్రీవుడు దుఃఖంతో ఏడుస్తాడు. కానీ విభీషణుడు ధైర్యం చెబుతాడు. రామలక్ష్మణులకి ఏమీ కాలేదు, వారి మొహాలు ఇంకా కళగానే ఉన్నాయి. నీ వానరసేన నన్ను చూసి ఇంద్రజిత్తు అనుకుని పారిపోతున్నారు అని చెప్పి వారిని ఆపు అని అంటాడు. సుగ్రీవుడు వాళ్ళందరినీ వారించి ధైర్యోత్సాహాలని కలిగిస్తాడు. ఇంద్రజిత్తు ఉత్సాహంతో లంకకి వెళ్ళి జరిగిన విషయాన్ని చెబుతాడు రావణుడికి. రావణుడు ఆనందంతో సీతని పుష్పక విమానంలో తీసుకుని వెళ్ళి రామలక్ష్మణులను చూపించండి అని ఆజ్ఞాపిస్తాడు. త్రిజట సీతమ్మ వారిని యుద్ధభూమికి తీసుకుని వెళ్ళి పుష్పక విమానం పైనుండి రామలక్ష్మణుల్ని చూపిస్తుంది. సీతమ్మ వారు చాలా దుఃఖిస్తుంది. నాకు ఇచ్చిన ఆశీర్వచనాలన్నీ కూడా భగ్నం అయ్యాయి అని. అప్పుడు సీతమ్మ వారు అత్తగారైన కౌసల్యాదేవిని స్మరించి దుఃఖిస్తుంది. అప్పుడు త్రిజట చెబుతుంది, సీత, నువ్వు బాధపడకు, రాముడికి ఏమీ అవ్వలేదు. భర్త మరణించిన వారు పుష్పక విమానం అధిరోహిస్తే అది ఎగరదు. నువ్వు పుష్పక విమానంలో ఉన్నావు అంటే నీ భర్త రాముడు బతికే ఉన్నట్టుగా లెక్క. పైగా వారు మూర్ఛబడినా కూడా వారి మొహాలలో జీవకళ ఏమాత్రమూ తగ్గలేదు అని చెబుతుంది త్రిజట. ఆ తర్వాత సీతమ్మ వారు కాస్త ఊరట పొంది అదే పుష్పక విమానంలో తిరిగి అశోకవనానికి వచ్చేస్తుంది. ఆ తర్వాత కొంత సమయానికి రామచంద్రస్వామి స్పృహలోకి వస్తాడు. లక్ష్మణుణ్ణి స్పృహ లేకుండా చూసి రాముడు గట్టిగా వెతికితే సీతాదేవి లాంటి భార్య లభిస్తుందేమో, కానీ నీ వంటి తమ్ముడు మాత్రం లభించడం చాలా కష్టము అని దుఃఖిస్తాడు. ఆ సమయంలో గరుత్మంతుడు అక్కడికి వస్తాడు. గరుత్మంతుడు రాగానే ఆ నాగరూపాలలో ఉన్న అస్త్రాలన్నీ కూడా భయంతో కట్లు విప్పుకొని పారిపోతాయి. గరుత్మంతుడు తన చేతితో రాముణ్ణి, లక్ష్మణుణ్ణి స్పృశించగానే వారిద్దరికీ తగిలిన గాయాలన్నీ మాయమవుతాయి. వారిద్దరికీ మళ్ళీ ఉత్సాహము, దృష్టిశక్తి, జ్ఞాపకశక్తి ఇంకా రెట్టింపు అవుతాయి. నిన్ను చూస్తూ ఉంటే నాకు మా తాతగారైన అజమహారాజు గుర్తొస్తున్నారు, నువ్వు ఎవరు అని అడుగుతాడు రాముడు. దానికి సమాధానంగా, నేను నీకు ప్రియమిత్రుణ్ణి, నా పేరు గరుత్మంతుడు, మీ ఇద్దరిని ఆదుకోవడానికి వచ్చాను. నేను నీకు ఎలా మిత్రుణ్ణి అవుతానో
అన్న విషయం ఇప్పుడు ఆలోచించకు, ఈ యుద్ధం అయ్యాక నీకు అన్నీ అర్థమవుతాయి అని చెప్పి రాముడికి ప్రదక్షిణం చేసి ఎగిరి వెళ్ళిపోతాడు గరుత్మంతుడు. రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారని తెలుసుకున్న వానరులు పెద్దగా గర్జనలు చేస్తారు. అది విన్న రావణాసురుడు ఏం జరిగిందో తెలుసుకోండి అని ఆజ్ఞాపిస్తాడు. ఆ రాక్షస దూతలు రామలక్ష్మణులు నాగాస్త్ర ప్రయోగం నుండి విముక్తులు అయ్యారు అని గమనిస్తారు. వెంటనే రావణుడు తన దగ్గర భయంకరంగా యుద్ధం చేసే రాక్షసుల్ని ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తాడు. హనుమంతుల వారు ధూమ్రాక్షుణ్ణి, ఇంకా అకంపనుణ్ణి, అంగదుడు వజ్రదంష్ట్రుణ్ణి, నీలుడు రాక్షస సైన్య సర్వసైన్యాధ్యక్షుడైన ప్రహస్తుణ్ణి సంహరిస్తారు. అంతేకాకుండా ఈ ప్రహస్తుడి నలుగురి సచివులు అయిన నరాంతకుడు, కుంభబాహు, మహానాదుడు, సమున్నతుడు అనే రాక్షసుల్ని ద్వివిధుడు, దుర్ముఖుడు, జాంబవంతుడు, తారుడు అనే వానర వీరులు సంహరిస్తారు. ఇలా రాక్షస వీరులు మరణించారని తెలిసాక రావణుడు తన బలగమైన ఇంద్రజిత్తు, అతికాయుడు, మహోదరుడు, పిశాచుడు, కుంభాసురుడితో కలిసి స్వయంగా యుద్ధానికి వస్తాడు. రావణాసురుణ్ణి రణభూమిలో చూశాక ఏమి తేజస్సు, సూర్యకాంతులతో సమానంగా ఉన్నాడు అని అంటాడు రామచంద్రస్వామి. తనతో పాటు వచ్చిన వీరులందరినీ లంకానగర్ కాపలా కోసం వెనక్కి పంపి రావణాసురుడు ఒక్కడే వస్తాడు యుద్ధానికి. రావణాసురుడిని చూడగానే సుగ్రీవుడు పెద్ద శిఖరాన్ని పెకిలించి రావణుని మీదకి వేస్తాడు. దాన్ని రావణుడు ఒక బాణంతో చిన్నాభిన్నం చేస్తాడు. ఆ రావణుణ్ణి ఎదిరించడానికి లక్ష్మణస్వామి రాముడి దగ్గర అనుమతి తీసుకుని ముందుకి వస్తాడు. రావణ లక్ష్మణ యుద్ధం జోరుగా సాగుతుంది. రావణాసురుడు బ్రహ్మగారి వరం వల్ల పొందిన శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. అది తగిలి లక్ష్మణస్వామి స్పృహ తప్పుతాడు. లక్ష్మణుడిని లేవదీయడానికి ప్రయత్నిస్తాడు రావణుడు. కానీ లక్ష్మణస్వామిని జరపడం కూడా అవ్వదు. అది చూసిన హనుమంతుల వారు వాయువేగంతో వచ్చి రావణుణ్ణి తన ముష్టిఘాతంతో కొడతాడు. ఆ దెబ్బ కారణంగా చాలా కష్టంతో నిశ్చేష్టుడై రథం మీదకి ఎక్కి పడిపోతాడు రావణుడు. కొంత సమయానికి స్పృహలోకి వచ్చినా యథాస్థితికి రాలేకపోతాడు. అది చూసిన దేవతలందరూ కూడా సంతోషిస్తారు. హనుమంతుల వారు లక్ష్మణస్వామిని లేవనతీసి రాముడి దగ్గరికి తీసుకుని వెళ్తారు. అప్పుడు లక్ష్మణస్వామి శ్రీమన్నారాయణుడి 4వ అంశమైన తనని స్మరించడం వల్ల వెంటనే తన గాయాలు తొలగిపోతాయి. అప్పుడు హనుమంతుల వారు రామచంద్రస్వామిని తన భుజాల మీద చేర్చుకుని రావణుడి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. రామచంద్రస్వామి రావణుడి రథాన్ని, ధ్వజాన్ని, ఛత్రాన్ని, సారథిని, కిరీటాన్ని కొడతాడు. అక్కడ వస్తుంది గాయత్రి రామాయణంలోని 18వ శ్లోకం. యో వజ్రపాత అసరి సన్నిపాత నచక్షుభే నాపి చాల రాజా స రామబాణాభిహతో బుసార్త చాల చాపం చ ముమోచ వీర. యుద్ధకాండ 59వ సర్గ 140వ శ్లోకం. పిడుగుపడినా చలించని రావణాసురుడు ఆర్తుడై కంపించి అతని ధనస్సు పడిపోయింది అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. అప్పుడు రామచంద్రస్వామి, ఇవాళ యుద్ధం బాగా చేసి అలసిపోయావు కదా, ఇప్పుడు నిన్ను సంహరించను. లంకకి వెళ్ళి సేద తీరి మళ్ళీ తిరిగి రేపు రా, అప్పుడు నీకు నా బలమేంటో చూపిస్తాను అని అంటాడు. గర్వము, సంతోషము కోల్పోయిన రావణాసురుడు చేసేది లేక లంకకి చేరుకుంటాడు. ఆ తర్వాత లక్ష్మణస్వామికి, ఇతర వానర యోధులకి రావణాసుడు కొట్టిన బాణాల్ని తీసేస్తాడు రామచంద్రస్వామి. రామరావణ యుద్ధంలో ఇరువైపులా చాలామంది వానరులు, రాక్షసులు హతమవుతారు అని మనం తెలుసుకోవాలి. ఈ గాయత్రీ రామాయణంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడుకుని ఉన్న రామకథని మరికొంత విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ, ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం.